మా మమ్మీ ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతున్నారని. ఏమి ఉండిపోండి అంటే లేదు, మా వారు వదిలిపెట్టి ఉండలేరు, నేను రాను అంటున్నారు ఆవిడ. వంట కాసేపు ఏం చేస్తే తింటారు, పని మనుషులు రాలేదు యాజ్ యూజువల్. నేను అక్కడ ఉంది కదా ఫస్ట్ నుంచి అలవాటే, కానీ ఇలాంటి టైంలో కూడా ఎక్కడ తగ్గను, నేను అసలు తగ్గను అన్నట్టు. నేను పెంచాను అలా అంటారు, మీరు అలా చేసుకున్నారని నన్నే అంటారు ఆవిడ. అద్దగిన తుమ్మిన నచ్చినా అయ్యోకే అయ్యోకే అయ్యోకే. అమ్మాయి పుట్టాలని మా కోరిక మొండిగా ఉంటది కాబట్టి. హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈవినింగ్ మేము కిందకి వచ్చామన్నమాట వాకింగ్కి. అండ్ నా చేతిలో మీరు చూస్తే వాటర్ బాటిల్, యూసుఫ్ వాచ్ అండ్ వాటర్ బాటిల్ బాల్ అన్నీ ఉన్నాయి. సో వాటి బాస్కెట్బాల్ క్లాస్కి వెళ్ళాలి. సో అలాగే మేము అందరం కిందకి వచ్చాము. సమీరా వాళ్ళ మదర్, అయాన్, అర్హాన్ అండ్ వాళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు. సో ఎస్ కిందకి వచ్చాము. మా ఈవినింగ్స్ ఎలా ఉంటాయని చిన్న వ్లాగ్ చేసి మీకు చూపిద్దామని ఐ స్టార్టెడ్ అ వ్లాగ్ సడన్గా అనమాట యాజ్ యూజువల్. సో యా అందరు అక్కడ ఉన్నారు, ఆడుతున్నారు. అర్హాన్ కమ్యా, అర్హాన్ కేర్ఫుల్. మా మమ్మీ ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతున్నారని. ఎంత దూరం? పక్కనే. ఎంత దూరం? ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నాం. అయ్యో ఏం చేద్దాము. హాయ్ మాయ్, అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఈరోజు వెళ్తున్నారా మీరు? మంచిగా సంతోషంగా ఉన్నాను, కానీ వెళ్ళి మళ్ళీ వస్తాను. మీరిద్దరండి పక్కన, ఇప్పుడు మాట్లాడండి. హ్యాపీగా ఉన్నాను. ఎమోషనల్ గా వెళ్తున్నారు, ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు. అంటే ఏ తల్లికైనా ఉంటుంది ఈ టైంలో కూతురు వదిలిపెట్టి వెళ్ళాలనేసి. లక్కీగా ఏంటంటే పక్కనే ఉన్నాం, దూరం లేము, చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఫోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనసు అంతా మళ్ళీ మామూలుగానే ఆవిడకి మనసు అంతా ఇక్కడ ఉంటుంది. ఈ టైంలో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. డోంట్ వరీ, మేము అందరం ఉన్నాం. ఆ కూతురు చాలా ధైర్యవంతురాలు. సో ఏమి ఉండిపోండి అంటే లేదు, మా వారు వదిలిపెట్టి ఉండలేరు, నేను రాను అంటున్నారు ఆవిడ. ఏం చేద్దాం, మీ వారిని వదిలిపెట్టి సమీర దగ్గర ఉండండి, లేదు సమీరని వదిలిపెట్టి మీ వారి దగ్గర చూస్ చేసుకోండి. ఇద్దరులో ఎవరైనా ఒక్కళ్ళు. ఇప్పుడు వస్తా కాదు, మీ వారు కావాలా సమీర కావాలా? మా వారి ఒక పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చాను అమ్మాయి గురించి. ఇప్పుడు వెళ్ళి ఆయనకి కావాల్సినవన్నీ మళ్ళీ సెట్ చేసి మళ్ళీ వచ్చేస్తారు. ఓకే, ఆయన సెట్ చేసి మీరు నన్ను ట్రబుల్ చేయకండి ఇంకా కాసేపు, నేను అక్కడే ఉంటానని చెప్పేసి మొత్తానికి అందరినీ సెట్ చేస్తాను అంటున్నారు. ఎడవకండి, రండి వాకింగ్ వెళ్తాం. ఇవాళ మా అత్తగారు పాపం పొద్దున, ఇవాళ 2 రోజులుగా మమ్మీ ఇంట్లో ఉన్నారు కదా, 2 రోజులుగా మా అత్తగారు వాకింగ్ లేదు, స్విమ్మింగ్ లేదు. వెళ్ళిపోతే బియ్యంకరాల్ని ఎవరు చూసుకుంటారు? మా అత్తగారు అసలు ఎక్కడికి వెళ్ళకుండా లోటు లేకుండా చూసుకుంటున్నారు. లేదు అలా కొంచెం ఆవిడ ఎప్పుడు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఉన్నారు కాబట్టి ఆవిడ కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయితే నెక్స్ట్ టైం ఫ్రీగా ఉంటారు. ఆవిడ నాకు చేసి పెట్టేస్తారు ఇన్షాల్లా. సో అందుకే ఇప్పుడు ఈవినింగ్ అలా వాకింగ్ అని బయలుదేరాం. How was your class? Yusuf, how was your class? Mommy, I'm not doing anything, okay? Look. Oh, I'm careful, not doing careful. anything. I know, but careful, darling. I was pushing you in the... Let's go in the shortcut, come. సో యూసుఫ్ క్లాస్ అయిపోయింది అండ్ సడన్గా చినుకులు స్టార్ట్ అయిపోయాయి అండ్ చాలా గాలి వస్తుంది. సో నేను యూసుఫ్ ఆర్ రషింగ్ హోమ్. సమీరా వాళ్ళ మదర్, సమీరా అండ్ అర్హాన్, అయాన్ వెళ్ళిపోయారు అప్పుడే. ఎందుకంటే వాళ్ళ మదర్ వెళ్తున్నానని చెప్పారు కదా, కొంచెం కూర్చొని వెళ్ళిపోయారు అనమాట. సో నేను కూర్చున్నాను.
యూసుఫ్ తీసుకొని ఇప్పుడు నేను వెళ్తున్నాను అన్నమాట పైకి. చినుకులు పడుతున్నాయి. సో వీఆర్ రషింగ్. వాడి వాటర్ బాటిల్ అన్నీ నాకు ఇచ్చి వాడు సైక్లింగ్ చేస్తున్నాడు. వర్షం వచ్చినట్టే వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు భోజనం చేస్తున్నాడు. రోజుకి మా యూసుఫ్ చిన్న పిల్లాడు అయిపోతున్నాడు. తినిపిస్తేనే తింటాడు, లేకపోతే అస్సలు తినడు. అందుకే తినిపించి తింటాడు. ఫ్రెండ్ వచ్చినప్పుడు తింటాడు. కరెక్ట్. అయాన్ వచ్చినప్పుడు తింటాడు. రోటీ మ్యాంగో జ్యూస్. యూఆర్ డన్ విత్ దిస్. అది ఇది చాలంట. రోటీ మ్యాంగో జ్యూస్ కావాలి. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం ఏంటి తెలుసా? ఇప్పుడు 5:25. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కాదు, ఐ థింక్ 4-5 days గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వాకింగ్కి వచ్చాను. ఈరోజు కూడా చాలా బద్ధకంగా రెస్ట్ తీసుకుందాంలే అనుకున్నా. ఈరోజు స్విమ్మింగ్ ఉండదు మాకు అనమాట. వీక్లీ వన్స్ ఆఫ్ ఉంటుంది కదా, క్లోజ్. సో స్విమ్మింగ్ పూల్ క్లోజ్ ఉంటుంది. సో ఎలాగో స్విమ్మింగ్ లేదు, అట్లీస్ట్ వాకింగ్కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఫోర్స్ఫుల్గా గంట సేపు నుంచి, అంటే నేను లేసాను 4:25. అప్పటి నుంచి ఇప్పుడు 5:30 అవుతుంది. సో ఇప్పుడు వరకు నేను 5:26. ఇప్పటి వరకు నేను ఫ్రెష్ అప్ అయి మెల్లిగా చేసుకుంటూ ఉన్నా. చాలామంది దీనికి రిలేట్ అవుతారని అనుకుంటున్నా. నేను ఏంటంటే వాకింగ్కి వెళ్దాం అనుకుంటాము, వెళ్ళలేము డ్యూ టు కొన్ని కారణాలు. ఏ పనో, లేకపోతే ఆ ప్రీవియస్ నైట్ మనం అలసిపోయి వర్క్ లోడ్ ఎక్కువైపోయో, లేకపోతే బద్దకించో, ఏదో ఒక కారణం వల్ల. సరే రెగ్యులర్గా వెళ్తున్నాం, వావ్ సూపర్. ఇప్పుడు అస్సలు బ్రేక్ తీసుకోకుండా మనం వెళ్తున్నాం అనుకున్న వాళ్ళకి ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. ఏదో వర్క్ వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది అలా. సో మీరు ఏ కేటగిరీలో వస్తారు? లేదు రెగ్యులర్గా వెళ్తారా, లేకపోతే ఏదైనా పని వచ్చినప్పుడు ఆఫ్ తీసుకుంటారా, లేకపోతే బతికిస్తారా? చెప్పండి నాకు. నేనైతే ఈరోజు నిజంగా అసలు ఇప్పుడు కూడా వద్దులే అన్నట్టుంది, కానీ నో, ఐ హ్యావ్ టు గో. ఆల్మోస్ట్ చాలా గ్యాప్ వచ్చేసింది అనేసి వచ్చాను మళ్ళీ. సో లెట్స్ సీ ఎన్ని రౌండ్స్ చేస్తాను ఏంటి తెలీదు. వాక్ ఫినిష్ చేసి మళ్ళీ మాట్లాడదా. సో ఐఎమ్ డన్ విత్ మై వాకింగ్ అండ్ కాసేపు కూర్చున్న, రిలాక్స్ అయ్యా. అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు నేను వెళ్తున్నాను సూపర్ మార్కెట్కి. ఇక్కడ కిందనే మాకు సూపర్ మార్కెట్ ఉంది. సో కొన్ని కూరగాయలు కావాలి యాక్చువల్గా. సో అది తీసుకొని పైకి అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇక్కడ మార్నింగే ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయి అన్నమాట. 6:30కే స్టోర్ ఓపెన్ చేస్తారు, కానీ వెజిటేబుల్స్ వచ్చేసరికి 7:30-8 అవుతుంది. కానీ ఫ్రెష్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. బయటతో కంపేర్ చేసుకుంటే స్టోర్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎమర్జెన్సీ అయితే నేను ఇలా తీసుకెళ్తా, లేదంటే బయట నుంచే తెప్పించుకుంటూ ఉంటాం మేము ఎప్పుడు. మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడ మాకు. ఎవ్రీ వీక్లో 2 times మార్కెట్ ఉంటుంది, కానీ నేను బయట నుంచే తెప్పించుకుంటానమాట. ఇలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డబ్బులు పెట్టేస్తూ ఫీల్ అవుతా, అయ్యో దీనికి ఇంతనా అని. నేను వచ్చేసాను ఇప్పుడు. రాగి దోశలు వేస్తున్నాను. అండ్ యా, ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేశాను. దోశ వేస్తున్నా, చట్నీ నూనె. ఇప్పుడు వీళ్ళు తిన్న తర్వాత బెండకాయ కర్రీ చేస్తాను. గైస్ పొద్దున్న 10:16 అవుతుంది. चॉकलेट हो ना, दे तू प्लीज. बोला ना मेरा बेबी, दे तू 1 second. అయితే మేమందరం ఆల్మోస్ట్ అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఎక్సెప్ట్ ఫర్ అర్హాన్. దోశ వేస్తే మా అత్తగారు రాగి దోశ అది వద్దని గ్యాస్ స్టాంప్ కర్ దియే. సో మా అర్హాన్కి రాగి దోశ వద్దంటే ఓట్స్ వేస్తున్నాం అనమాట. అండ్ మా అత్తగారు అన్నీ వదిలేసి ఇక్కడ యూటిలిటీలో గిన్నెలు తోముతున్నారు బాబు. అంటే వంట సేపు అయిన తర్వాత చేసిన బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి. వంట కాసేపు అయిన చేస్తే తింటారు. పని మనుషులు రాలేదు యాజ్ యూజువల్.
వాళ్ళు వచ్చిన పొద్దునంతా నేనే చేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ కడుగుతా. మా అత్తగారు స్టవ్ మీద ఏదో పెట్టి మాడకొట్టేస్తున్నారు. ఈ చికెన్ కా సాలన్ జల్జారా పూరా బంద్ కరో. ఏమండి షానుసనా గారు, సమీర అక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చా. ఏంటో చేయడానికి వెళ్ళి ఏంటో అవుతుంది ఈరోజు. ఓకే, సమ్ టైమ్స్ సావస దోసం. అది మరీ అన్ని బ్లాగ్ లో అయ్యేటట్టుగా అనిపించట్లే. అన్ని బ్లాగ్ లో అంటే కొంచెం మాడిందిలే, మరీ మాడలేదు. ఏంటి వాసన వస్తుందని చూస్తే అటు టట్టు టట్టు అంటుంది. అక్కడి నుంచి వాసన వస్తుంటే పైన వాళ్ళు ఏదైనా మాడగొడుతున్నారు అనుకుంటున్నా కానీ చికెన్ వేడి చేస్తున్నాను. చికెన్ కర్రీ నిన్నటిది దోశ వేసి అన్వర్ తింటే ఇద్దామనేసి అనమాట. చట్నీలు ఉన్నాయి, బట్ కర్రీతో ఇంకా బాగుంటుంది టేస్టీ. కానీ వేడి చేసి పెడదాం, అడిగితే ఇద్దామని అంది విషయం. సో ఫ్రెండ్స్, బెండకాయ టమాటా రెడీ అయిపోయింది. ఇది మా కోసం మిరియాల రసం, అర్హాన్ అండ్ సమీరా కోసం బెండకాయ టమాటో, నా కోసం టీ వెయిట్ చేసుకున్నాను. అర్హాన్ ఫుడ్ ఇస్ రెడీ అండ్ మా రైస్ కూడా రెడీ అయిపోయింది. నాకు ఒక చిన్న టీ బ్రేక్ ఇప్పుడు. సో ఎస్ ఫ్రెండ్స్, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ మూవీ చాలా బాగుందని చెప్పింది ఫ్రాలిక్ తబస్సుం. సో అది కొంచెం ఇన్స్టాల్మెంట్లో చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి కొంచెంసేపు అది చూస్తాను. నేను మూవీ చూస్తుంటే తబస్సుం నాకు టీ తెచ్చిచ్చింది, మీగడేసి మరీ ఇచ్చింది బిస్కెట్స్, టీ. అండ్ వీడు అల్లరి చేస్తున్నాడు. వాడు వచ్చాడని పాజ్ చేశాను అనమాట. ఎస్ ఫ్రెండ్స్, పొద్దునుంచి ఇంకా ఏదో ఒక దీంట్లో ఉన్నాము. మా సమీరా మాత్రం పొద్దునుంచి కంటిన్యూస్గా యాజ్ యూజువల్ పొద్దునుంచి ఇప్పుడు వరకు, అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 10-12 అవుతుంది ఇప్పుడు వరకు. ఇప్పుడు తిన్నది ఏదో అలా కప్పుడు వేసుకొని, ఆ కప్పుడు ఇక్కడ అలా తిని పొద్దు నుంచి నాన్ స్టాప్గా బ్లాగ్ షూట్ చేస్తూ క్రిప్ ఉంది కదా, అదంతా ఫిక్స్ చేసింది. తను ఒక్కతే ఫిక్స్ చేసింది అనమాట. సో ఫస్ట్ నుంచి అలవాటే, కానీ ఇలాంటి టైంలో కూడా ఎక్కడా తగ్గను, నేను అసలు తగ్గను అన్నట్టు మొండి, అసలు మామూలు మొండి కాదు, మొండితనంతో కూర్చొని అన్నీ చేసుకొని వాడు ఇప్పుడే అర్హాన్ని పడుకోబెట్టి వాడి అన్నీ చూసుకొని ఇప్పుడు వచ్చిందనమాట. సరే ఏదో తినాలి తప్పదని అలా తిన్నది. కాకపోతే ఈరోజు స్విగ్గీ భయ్య పిలిచింది. ఎందుకంటే ఇవాళ చెప్పారు కదా మా అత్తగారు కొంచెం హ్యాడ్ లాంగ్ డే. అంటే ప్రెగ్నెంట్ ఉన్నా లేకపోయినా నేను వాడే కొన్ని పదాలు మన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వెన్ ఐ సే ఐ హ్యాడ్ ఎ లాంగ్ డే, ఆ స్లాంగ్ ని వాళ్ళు అర్థం చేసుకోక, లైక్ ఐ సెడ్ ఐ హావ్ బీన్ హ్యావింగ్ టఫ్ టైమ్ అంటే దే డి నాట్ అండర్స్టాండ్ దట్ స్లాంగ్. సో అదేం టఫ్ టైం వచ్చేసింది నీకు అన్నట్టు వాళ్ళు. సో ఐ హ్యాడ్ ఎ లాంగ్ డే అంటే డే అంతా అలసిపోయాను అని దాని అర్థం అనమాట. వెన్ ఐ సే ఐ హ్యాడ్ ఎ లాంగ్ డే అని చెప్తే ఫుల్ డే అలసిపోయాను అని దాని అర్థం. సో అది మా అత్తగారు చెప్పినట్టు నేనే ముందుగా చేసుకున్నాను. అది నాకు కొంచెం థెరప్యూటిక్ గా ఉంటుంది అనమాట. సో ఒక కొంతమందికి యోగా చేస్తే రిలాక్సేషన్, కొంతమందికి టీవీ చూస్తే, కొంతమందికి మ్యూజిక్ వింటే, కొంతమందికి వాకింగ్ వెళ్తే, అలా నాకు ఇలా ఫిక్సింగ్లు మా మామగారు లాగా. అవును అంతే పాపం మా మామగారు 2-3 సార్లు సమీరమ్మ కూర్చుకరునా కూర్చోనా అంటే నేను ఉన్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా, నేను చేస్తాను కదా ఆయన ఫీలింగ్. వదిలేస్తే నేను అటాక్ అని ఆయన ఉంటాడు. ఆయనకు అది థెరప్యూటిక్, నాకు అది థెరప్యూటిక్. సో అలా అది ఫిక్స్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా మహారాన్ కింద నుంచి ఆడుకొని వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అప్ చేసి అదంతా చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆ ఫ్రీ టైం దొరికింది. సో ఈ అర్హాన్ కింద నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఐ హ్యాడ్ అ ప్రిటీ లాంగ్ డే అనమాట. అంటే ఆ ఈవినింగే కొంచెం ఎక్కువ లాంగ్ అయింది. అది నేను కెమెరాలో చెప్పలేను, పర్సనల్ గా వీళ్ళకి చెప్తా ఏమైంది అనేది. సో ఆ స్ట్రెస్ వల్ల భయానికి పిలవాల్సి వచ్చింది. లేదంటే ఇవాళ భయా ప్లాన్ లేకుండే. నేను అర్హాన్ పడుకున్నప్పుడే పడుకుంటాను. ఇన్ఫాక్ట్ నేను అత్తగారు కూడా చెప్పాను డిన్నర్ ఐ డోంట్ థింక్ ఐ మైట్ ఈట్ అని చెప్పి వద్దు అన్నాను.
బట్ అర్హాన్ వచ్చాక నాకు కొంచెం పెద్దగా జరిగింది లాంగ్ గా. సో దాని వల్ల భయ్య రావాల్సి వచ్చింది అనమాట. భయ్య మా అన్నయ్య వస్తే మా అన్నయ్యని చూస్తే మా అన్నయ్య తీసుకొచ్చే సామాన్లు చూస్తే కొంచెం క్లియర్ గా చెప్తారా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అన్నయ్య అంటే స్విగ్గీ భయ్య అంటే మేము మా అత్తగారు ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతున్నారు. అట్లీస్ట్ మేము ఇక్కడ ఈ సొసైటీలో మూవ్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నారంటే ప్రతిరోజు రాత్రి మా స్విగ్గీ భయ్య వస్తున్నాడు అని చెప్పేదాన్ని వీడియోస్ లో. మా అత్తగారు అక్కడ కూడా వచ్చేవాళ్ళండి. కానీ అక్కడ ఏంటంటే వీళ్ళు పైన ఉండేవాళ్ళు, మేము కింద ఉండేవాళ్ళం. కిందకి దిగి ఆ ప్యాకెట్లు ఎట్లా వెళ్ళేవి, పొద్దున్న ఇన్ని ప్యాకెట్స్ కింద అలా డస్ట్బిన్ లో బయటికి వెళ్ళేవి. వీళ్ళు ఇంత తెచ్చి పడేస్తున్నారు అన్నది భూక్ నయ్యే అంటారు. అన్నది భూక్ నయ్యే, ఐఎమ్ నాట్ హంగ్రీ అంటారు. వాడు కూడా అంతే. తర్వాత చూస్తే ఒక ప్లేట్, ఒక కప్పు, ఒక స్పూన్ ఎప్పుడు తెచ్చేసేస్తాడో వేసేస్తాడు అనమాట. అలా చేస్తారు. సేమ్ ఇక్కడ ఏంటంటే మాకు తెలిస్తే అక్కడ కూడా తెలిసేది, ఇక్కడ డైరెక్ట్ గా తెలుస్తుంది అంతే. అక్కడ మేమే తినేసేవాళ్ళం. తప్పదు కాబట్టి మెసేజ్ ఇప్పుడు ఆర్డర్ మెసేజ్ వస్తుంది అనమాట. అవే ఎప్పుడు ఈ టైంలో నేను ఇప్పుడు అసలు పడుకుంటూ ఉంటా ఈ టైం. అవే ఐఎమ్ ఆర్డరింగ్ సో అండ్ సో ఏదో క్రీమ్ స్టోన్ ఏదో కావాలా అని. మీరు నా బ్లాగ్స్ చూస్తే అర్థమవుతుంది. నిద్ర నుంచి లేపి కూడా తినిపించిన ఐస్ క్రీమ్ తినమని. సో అట్లా అనమాట. చాలా మొండిది. కాకపోతే దేవుడి దయ వల్ల షీస్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ ఫైన్. అల్హమ్దులిల్లా. ఏం లేదు అంటే ఆ పెయిన్స్ ఏవైతే వచ్చాయి ఇప్పుడు లేవు. షీస్ ఓకే, షీస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేనే అంటే ఇంత ఎందుకు కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు కదా అన్న ఫీలింగ్ నాకే. తనకేంటంటే చేసేయాలని. అంటే నేను రెడీగా లేను, సడన్ గా ఇప్పుడు బేబీ వచ్చేస్తాను అని చెప్తే వెల్కమ్ చేయడానికి బేబీకి రెడీ చేసి లేకపోతే ఎలాగని చేసేస్తాం అందరం. ఏదో ఒకటి చేస్తారు. బట్ థెరప్యూటిక్ కాదు. నేను అన్ని ప్లాన్డ్ గా ఉండాలి, నేను అన్ని రెడీగా పెట్టుకోవాలి. చెప్పారు నా వీడియోలో ప్లానింగ్ గానే ఉండాలి అని. ప్లానింగ్ గానే ఉండాలి. కరెక్టే అది. కానీ మరింత స్ట్రెయిన్ ఇత్తు చేసుకుంటదండి, అది విషయం. వాళ్ళ మదర్ పాపం వెళ్ళారు, మొన్నే ఏడ్చారు పాపం. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎలా ఉంటదంటే సమీరా ఇలా అయిపోతుందని ఫీలింగ్. ఏం చెప్పలేము. ఇంత మొండిదండి మీ కూతురు అని చెప్పలేము. ఈ బ్లాగ్ ద్వారా చూస్తారు ఆవిడ. అంటే అది వినదు. నాది నేనే చేసుకోవాలి, నాది నేనే చూడాలి, నేనే చెయ్యాలి అని. మా మమ్మీ బ్లాగ్ చూసి అనుకుంటారు ఇన్ని సంవత్సరాలు నేను చూసాను కదా, ఎప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు మీకు వాళ్ళ అమ్మ అదే అంటారు. నేనేం చేస్తానండి, మీరు చేసుకున్నారు, మీరు అలా నేను పెంచాను అలా అనరు, మీరు అలా చేసుకున్నారు అని నన్నే అంటారు ఆవిడ. సో ఎనీవేస్ ఇట్స్ గుడ్. యాక్చువల్ గా ఇలా హెల్తీగా ఉండాలి, గుడ్. కానీ ఎక్కడో ఒకటి కొంచెం స్లో డౌన్ అవ్వాలి. అంటే డేస్ దగ్గర వచ్చినప్పుడు, లేకపోతే మనకు కొంచెం స్ట్రెయిన్ అన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి. అలా పొద్దున్న లేట్గా లేస్తుందా, ఒక గంట పడుకుంటుందా అంటే అర్హాన్ అలా లేస్తే అలా లేచి కూర్చుంటది. అర్హాన్ ఎక్కడ ఉంటే అక్కడ అలా పనులు చేసుకుంటూనే ఉంటది. నేను అటు ఎక్కడైనా వెళ్ళినా కూడా అయిపోయింది. అస్సలు ఉండడు ఎవరి దగ్గర. అమ్మ కావాలి తినిపిస్తానంటే నో, మా అమ్మ ఆపి కన్నా అంటాడు. సో వాడు కూడా అలా ఉన్నాడు. ఓకే, అన్ని ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. బట్ అంతే చెప్తున్నా, అంటే ఎంత మొండిదని చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. దీనికి మీరందరూ ఏం చేయాలంటే జస్ట్ సమీరా కోసం ప్రే చేయండి. అదైతే వాళ్ళు ఎప్పుడు పాపం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. హోల్ ఫ్యామిలీకి, ప్రతి వాళ్ళకి పేరున, ఇంక్లూడింగ్ ప్రిన్స్, అర్హాన్, అన్వర్, పప్పా అని పేరు పెట్టి, డాడీ అని పేరు పెట్టి ఆయన అడిగి, తబస్సుమ్ని, సమీరాని, నన్ను, అందరినీ ఫ్యామిలీతో సహా పేరున పెడతారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని మీ ప్రేయర్స్లో గుర్తు చేసుకోండి. అండ్ ఎస్, డేస్ దగ్గరకు అవుతున్న కొద్దీ కొంచెం ఎక్కడో ఒక చిన్న స్ట్రెస్ కాదు, ఒక యాంగ్జైటీ. అది టెన్షన్ అని అన్ను, స్ట్రెస్ అని అన్ను, కానీ ఒక యాంగ్జైటీ. అది దగ్గినా, తుమ్మినా, నడిచినా అయ్యో ఓకే. ఇవాళ మధ్యాహ్నం మేము రూమ్ లో కూర్చొని తింటున్నాం. మా అత్తగారు కన్ఫ్యూజ్ అయిపోయా, ఏంటి చెప్పట్లేదు అంటే కొంచెం కదా. నేను అలాంటి తినిపిస్తూ నాకు నిద్ర వచ్చేసి ఇలా ఉన్నాను. మా అత్తగారు డోర్ ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాను. అప్పుడు అలా చూసి ఓకే కూర్చోనా ఓకే అని భయపడిపోయారు. నేనే నిద్ర వస్తుంది అందుకు అలా ఉన్నాను. కూర్చొని నాకు ఇలా కళ్ళు ఇలా అయిపోతున్నాయి. కానీ మనం పడుకో, మేము పడుకో ఏదైనా. నేను ఇలా అలర్ట్ అని అర్హాన్కి అదే అలవాటు వద్దు, మధ్యాహ్నం పడుకో
ఇట్లా ఉంటున్నాడు, ఇలా అంటాడు కానీ పడుకోడు మధ్యాహ్నం. సో మంచిదే ఒక రకంగా, బట్ ఎక్కడో కొంచెం రిలాక్స్ అవ్వాలి. అండ్ ఏమో ఎంత చెప్పినా ఏం చేయాలో అదే చేస్తుంది కానీ. సో బట్ షీస్ హెల్తీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దేవుడి దయ వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇలాగే ఒక వారం అయిపోవాలి అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అయిన తర్వాత డెలివరీ అవ్వాలని. రెస్ట్ ఇస్ ఆల్ ఇన్ అల్లాహ్ హ్యాండ్స్. అండ్ అబ్బాయి పుడితే ఏంటి, అమ్మాయి పుడితే ఏంటి అని ఏ ఆలోచన లేదండి. అమ్మాయి పుట్టాలని మా కోరిక, పుట్టకపోయినా అబ్బాయి పుట్టినా ఓకే, అమ్మాయి వస్తే చాలు. అమ్మ పిల్ల, ఎవరైతే పిల్లనే వస్తుంది చూడండి, పిల్లోడో పిల్లో ఎవరైనా సరే హెల్తీగా ఉండి మంచి ఆరోగ్యంగా ఉంటే చాలు. మా సమీర ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంటది, బికాస్ తను ఎక్కడా డౌన్ అవ్వదంటే స్ట్రాంగ్ గా మొండిగా, చెప్పాను కదా మొండిగా ఉంటది కాబట్టి ఈ విషయంలో అత్తకి తగ్గకూడదు. సో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సో వెయిటింగ్, మీ అందరిలాగా నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు డెలివరీ అనేసి. బట్ ఇప్పుడే కాదు, 1 వీక్ తర్వాత అవ్వాలని కోరుకుంటున్నా. అది దాటినా మాకు ప్రాబ్లం లేదు, దాటితే ఇంకా హ్యాపీ, దాటకపోయినా నో ప్రాబ్లం. హెల్తీగా ఉంటే చాలు. సో మా అందరి కోసం ప్రే చేస్తున్నందుకు మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీ అందరి కోసం కూడా నేను అండ్ తబస్సుమ్ రెగ్యులర్గా మీ అందరి కోసం కూడా ప్రే చేస్తూ ఉంటాం మేము కూడా. సో ఐ హోప్ నా క్యూట్ లిటిల్స్ చిన్న వ్లాగ్స్, అంటే వ్లాగ్స్లో చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము పాస్ చేయగలుగుతున్నాము అండ్ అప్డేట్స్ ఇవ్వగలుగుతున్నాం. అవన్నీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.